నమస్కారం అందరికీ. మన సాయి కుమార్ టూర్స్ కి స్వాగతం. చార్ధామ్ యాత్ర డే 8కి స్వాగతం. ఈరోజు ఉదయం మేము గుప్తకాశీ మధుబన్ హోటల్ నుండి చెక్అవుట్ చేసి పవిత్రమైన కేదార్నాథ్ ధామ్ దర్శనం కోసం మా ప్రయాణాన్ని ప్రారంభించాము. మొదటగా మేము సీతాపూర్ చేరుకొని అక్కడ మా వాహనాలను పార్క్ చేసి సోన్ప్రయాగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాము. సోన్ప్రయాగ్ అనేది కేదార్నాథ్ యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారం. ఇక్కడ మందాకిని నది ప్రవహిస్తూ యాత్రికులకు అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. అక్కడి నుండి మా బృందంలోని కొంతమంది టోలీలలో మరికొందరు గుర్రాలపై కేదార్నాథ్ వైపు ప్రయాణం ప్రారంభించారు. కేదార్నాథ్ యాత్ర మార్గం హిమాలయాల మధ్య అద్భుతమైన ప్రకృతి అందాలతో నిండి ఉంటుంది. ఈ మార్గంలో లించౌలి మరియు రాంబాడా ప్రాంతాలు యాత్రికులకు విశ్రాంతి కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అలా హిమాలయాల అద్భుత ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చివరగా పవిత్రమైన కేదార్నాథ్ ధామ్ చేరుకున్నాము. కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మహాభారత యుద్ధం అనంతరం పాండవులు పరమశివుని క్షమాపణ కోరేందుకు వచ్చినప్పుడు శివుడు ఎద్దు రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. హిమాలయ పర్వతాల మధ్య సుమారు 11,755 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు కేదార్నాథ్లో ఉన్నాను అనమాట. చూడండి, కేదార్నాథ్ టెంపుల్ చూడండి ఎలా ఉంది. కేదార్నాథ్ కేదార్నాథ్ ఆలయం వెనుక భాగంలో ఉన్న భారీ రాయిని భీమశిల అని పిలుస్తారు. 2013లో ఉత్తరాఖండ్లో సంభవించిన భారీ వరదల సమయంలో కొండలపై నుంచి వచ్చిన ఒక పెద్ద శిల ఆలయం వెనుకకు వచ్చి నిలిచిపోయింది. ఆ సమయంలో వచ్చిన వరద నీరు, బురద మరియు భారీ రాళ్ల ప్రవాహాన్ని ఈ భీమశిల అడ్డుకుని వాటి దిశను పక్కకు మళ్లించిందని చెబుతారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ కేదార్నాథ్ ఆలయానికి పెద్ద నష్టం జరగకుండా రక్షించబడింది. భక్తులు దీనిని పరమశివుని దివ్య కృపగా భావిస్తారు. ప్రస్తుతం కేదార్నాథ్ యాత్రకు వచ్చే భక్తులు ఆలయ దర్శనంతో పాటు భీమశిలను కూడా దర్శించి నమస్కరిస్తారు. బ్యాక్ సైడ్ అనమాట. కనిపించేది కూడా భీమశిల అనమాట. 2011లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ భీమశిల వల్లనే టెంపుల్ కి వాటర్ ఇవ్వకుండా ఉందన్నమాట. చెక్కు చెదరకుండా ఉందన్నమాట టెంపుల్. చూడండి, ఈ భీమశిల వల్లనే వాటర్ టెంపుల్ ఇంతా కూడా చెక్కు చెదరకుండా. ప్రయాణంలో మేము కేదార్నాథ్ హెలికాప్టర్ సేవలను కూడా చూశాము. ప్రతిరోజు సిర్సి మరియు గుప్తకాశీ ప్రాంతాల నుండి హెలికాప్టర్లు కేదార్నాథ్కు యాత్రికులను తీసుకువెళ్తాయి. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ హెలికాప్టర్లు పర్వతాల మీదుగా ప్రయాణించి భక్తులను కేదార్నాథ్ హెలిప్యాడ్ వద్దకు చేర్చుతాయి. వృద్ధులు మరియు నడవలేని భక్తులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కేదార్నాథ్ చేరుకున్న తర్వాత స్వామివారి దివ్య దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాము. రాత్రి సమయంలో ప్రత్యేకమైన స్పర్శ దర్శనంలో పాల్గొన్నాము. స్పర్శ దర్శనం అనేది భక్తులు స్వయంగా జ్యోతిర్లింగాన్ని తాకి ప్రార్థించే అరుదైన అవకాశం. ఈ దర్శనం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందినట్లుగా భక్తులు భావిస్తారు. ఇది కేదార్నాథ్ యాత్రలో అత్యంత పవిత్రమైన అనుభవాలలో ఒకటి. దర్శనాలు పూర్తయ్యాక కేదార్నాథ్లోని ఆశ్రమంలో బస చేసి విశ్రాంతి తీసుకున్నాము. ఇలా మా చార్ధామ్ యాత్ర డే 8 ఆనందంగా ముగిసింది. డే 9లో మరిన్ని అద్భుతమైన ప్రదేశాలు మరియు విశేషాలతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.